पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। The purpose of education అన్నటువంటి విషయం మనం చాప్టర్ చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో లాస్ట్ టైం చెప్పుకున్నటువంటి దాని కంటిన్యూషన్ అనేది చెప్పుకుందాం. I would like to recommend the defining of education as a possible exercise for private meditation. Let each one ask himself what he means by education. ప్రతివాడు కూడా మనం ఏదో చదివిస్తున్నాం కానీ వాట్ హీ మీన్ బై ఎడ్యుకేషన్ అంటే ప్రతివాడు ఒక ప్రశ్న వేసుకోండి చెప్తున్నాం. ఏదో మనం మన పిల్లల్ని లేదా మనం ఏదో ఈ డిగ్రీ చదవాలి ఆ డిగ్రీ చదవాలి ఇవన్నీ చదువుతున్నాం. వాట్ యూ మీన్ బై ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారు. And if you ponder the question deeply, he will discover that in order to answer it, he will have to probe down to the innermost meaning of life itself. Thinking earnestly about the meaning of education compels us to face the fundamental question of life as we never have before. So, education యొక్క పర్పస్ ఏమిటి అంటే వీడు బాగా లోపలికి వెళ్ళి ఆలోచించాలి. What is the purpose of education అంటే he has to go deep into the life. What do you mean by life first? What do you mean by things? ఎవరూ కూడా ప్రశ్నించుకోవట్లేదు కాబట్టి అందరం కూడా అలా జీవించేస్తున్నాం. కానీ ప్రశ్న అనేటువంటిది వేసుకోవడం మొదలు పెడితే అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏమిటి ఈ విషయాలు అన్నట్టు మనకు తెలియబడదు. ప్రశ్న వేసుకోకుండా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ప్రశ్న వేసుకునేవాడికి మనం కంగారు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక మన పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి, అసలు వాట్ యూ మీన్ బై ఎడ్యుకేషన్ అనేటువంటిది బేసిక్ థింగ్స్ లో మనం సరైనటువంటి మనకి ప్లాట్ఫామ్ లేకుండా, సరైనటువంటి ఒక ఫౌండేషన్ లేకుండా ఉన్నాము. అందుగురించి ఈయన ఫస్ట్ అడుగుతున్నారు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ముందు చెప్పండి అంటున్నారు. అందరూ కూడా చదువుకుంటున్నారు కదా, వాట్ యూ మీన్ బై ఎడ్యుకేషన్ అంటున్నారు. Fundamental questions of life as we never have before. The fundamentals of life, fundamental questions of life as we have never before. Is the goal of education knowledge? Education దేనికండి? జ్ఞానం సంపాదించుకోవడానికా అని అడుగుతున్నాడు. Assuredly yes, correct. ఇప్పటిదాకా తెలియనటువంటి విషయం జ్ఞానం తెలుసుకోవడానికి మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది, విద్య అనేటువంటిది మనం పొందుతున్నాం. కరెక్టే, జ్ఞానం పొందుటకు విద్య. ఓకే, అది బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్. బట్ నాలెడ్జ్ ఫర్ వాట్? దేనికండి నాలెడ్జ్? ఇస్ ఇట్స్ గోల్ పవర్? అండ్ పవర్ ఏంటి? పవర్ ఎంజాయ్ చేయడానికి నాలెడ్జ్ అనేటువంటిది. వాట్ ఫర్ నాలెడ్జ్? ఇస్ ఇట్స్ గోల్ పవర్ అని అడుగుతున్నారు. అగైన్ ఎస్, బట్ పవర్ టు వాట్ అండ్? అంటే 10 మంది ఉన్నారు, వీళ్ళందరికీ తెలియనటువంటి విషయం మనం తెలుసుకుని వీళ్ళందరికీ అది తెలియజెప్పడం, లేదా ఆ చదువుకున్నటువంటి విద్య వీళ్ళందరికీ ఉపయోగించడం, అది పవర్ అంటే. దాని గురించే కదా. అవును, ఎస్. వీడు ఏదో అకౌంట్స్ ఎంబీఏ ఏదో పాస్ అయ్యాడు, లేదా ఎంకామ్ పాస్ అయ్యాడు, బాగా చక్కగా అకౌంట్స్ అన్ని చక్కగా చూసుకున్నాడు, బ్యాంక్ మేనేజర్ అయ్యాడు అనుకోండి. వాడి వల్ల ఉపయోగం 10 మందికి. చక్కగా వాడు అకౌంట్స్ అన్ని చూస్తాడు, అందరి డబ్బులు జాగ్రత్త పెడతాడు, జాగ్రత్తగా ఇస్తాడు,
ఇదంతా వాడు చేయగలుగుతున్నాడు. ఎస్, డెఫినెట్గా పవర్. బట్ పవర్ దాని గురించి వాడికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ బాగుంది. అయితే నెక్స్ట్ అగైన్ ఎస్, బట్ పవర్ టు వాట్ అండ్ ఇట్ ఇట్స్ గోల్ సోషల్ అడ్జస్ట్మెంట్? ద మోడర్న్ ఏజ్ రిప్లైస్ ఎంఫాటికలీ ఎస్. పవర్ దేనికండి? దేనికి పవర్? మనం పొందినటువంటి బ్యాంక్ మేనేజర్ ఎందుకు అయ్యాడు వాడు అంటే, అది కాదు సార్, బ్యాంక్ మేనేజర్ అయితే మనకు ఒక మంచి కార్ ఇస్తారంటే, మంచి బిల్డింగ్ ఉంటుంది, మంచి జీతం ఉంటుంది, అందు గురించి సార్ మనం బ్యాంక్ మేనేజర్ అయ్యింది అని అంటున్నాం. అడ్జస్ట్మెంట్ షల్ ఇట్ బి అండ్ డిటర్మైన్డ్ బై వాట్ ఐడియల్స్? వాట్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ షల్ ఇట్ బి and determined by what ideals? That education aims not at mere knowledge or mere power of any kind, but at knowledge and power put to right use is clearly recognized by the most progressive educational thought, though not by the popular opinion of the day. So దీని యొక్క విధానం వేరుగా ఉంది, దీని యొక్క అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతి వేరుగా ఉంది. కారు కొనుక్కోవాలి కదా అని నేను ఈరోజు చదువుతున్నాను అనేటువంటి దృక్పథం కరెక్ట్ కాదు. సో మన పిల్లవాడు కూడా ఈ పెద్ద బిల్డింగ్ కొనాలి, ఒక మంచి కారు కొనాలి, ఒక మంచి హుందా లైఫ్ ఉండాలి మనకి, అందు గురించి మనం ఐఐటి చదువుతాం. అలా వెళ్ళకండి. ఐఐటి ఎందుకు చదువుతున్నాం అంటే, మామూలుగా ఏదో బిఎస్సి చదివితే 10 మందికి ఉపయోగపడగలుగుతాం, ఐఐటి చదివితే 1000 మందికి ఉపయోగపడగలుగుతాం. వాడి యొక్క ఇంటెలిజెన్స్. అందు గురించి ఐఐటి చదువుతున్నాడు. సో ఆ ఉద్దేశంగా చదివినప్పుడు దానికి ఆటోమేటిక్గా ఉంటే అంత 1000 మందికి కావాల్సినటువంటి పని వాడు చేసి పెడుతున్నాడు కాబట్టి వాడికి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ చూడడం అనేటువంటి సొసైటీ బాధ్యత. అందురించి వాడికి కంఫర్ట్గా వెళ్ళడానికి ఒక కార్ అని, ఒక గెస్ట్ హౌస్ అని ఇవన్నీ ఇస్తారు. అది వేరు. అది కానీ అది పొందడానికి ఇది అన్నటువంటిది వెళ్ళకండి. అది ఉంటే ఇవి వస్తాయి, వీటి గురించి అది అన్నటువంటిది లింక్ అన్నటువంటిది కరెక్ట్ కాదు. పాపులర్ ఒపీనియన్ ఆఫ్ ది డే అంటున్నారు. ద న్యూ ఎడ్యుకేషన్ హ్యాస్ ఫర్ ఇట్స్ గ్రేట్ ఎండ్స్ therefore the training and development of the individual for social ends, that is for the largest service to man. So దేనికి ఇదంటే for its great end, therefore the training and development of the individual for social ends. Training and development దేనికి? social ends అంటే to all the people your education should reach. అది మన పర్పస్. that is for the largest service to man. Service to the man అన్నటువంటిది ఇప్పుడు ఉద్దేశం. The highest education is religion, but it is also education. So we commonly classify education under 3 heads: primary, secondary and higher. మన ఎడ్యుకేషన్ 3గా విభజిస్తాం కదా. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటాం, సెకండరీ ఎడ్యుకేషన్ అంటాం, హయ్యర్ ఎడ్యుకేషన్. వాడు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నాడు. దానికన్నా హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటుంటుంది ఇంకోటి ఉందండి, 4వది అని చెప్తున్నాను. హైయెస్ట్, to add a 4th is highest. Highest education is religion, but it is not, but it is also education. వాడు హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఈ సృష్టి యొక్క ఈ స్పిరిచువలిజం అన్నటువంటిది హైయెస్ట్ ఎడ్యుకేషన్. ఇది లేకుండా ఇది ఉందనుకోండి, ఇది లేకుండా ఇది ఉంటే చాలా డేంజర్. విద్యలు లేని చదువులున్న సంసారానికి సారం 0 అని రాస్తారు మాస్టర్ గారు. చదువులన్నీ విద్యలు కావు, విద్యలు లేని చదువులున్న సంసారానికి సారం 0. వాడు దేనికి? ఈ స్పిరిచువలిజం హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒకటి ఉండి అప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఉంటే వాడు ఉపయోగపడతాడు. హైయెస్ట్ ఎడ్యుకేషన్ లేకుండా ఇది ఉందనుకోండి వాడు ఉపయోగపడతాడు. వాడి వలన ఏంటంటే అనగా నేను చదువుకున్న వీడు నా ప్యూను, వీడు నా బంట్రోత్ అన్న, అంటే వీళ్ళందరూ నా ఆ సర్వీసెస్ ఎంజాయ్ చేయడం నేను ఈ పొజిషన్కి వచ్చాను అలా ఫీల్ అవుతాడు అన్నట్టు వాడు. It's interesting to note that the same ideas are expressed by Bhagavan Das at the first all Asia. The rules of education, that is of the larger science, enable us to discharge all those wider debts and duties. Religion has been described as the command of revelation of God. The only means, in other words, the laws of God's nature as revealed to us by the labors, intellectuals, intuitional, inspirational of the seers and scientists of all religions and all nations. We have heard of the 3 R's long enough.
The fourth R of genuine religion is more important than them all, but it has to the carefully discovered and thought out first. It behooves all sincere educators to help in this work by applying the scientific method of ascertaining agreements amidst differences. సో మనం నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ ఇది మనకి ఏమిటంటే ఈ రిలీజియన్ థాట్ అనేటువంటిది మనకి ఏంటి రిలీజియన్ థాట్ అంటే the rules of religion, that is of larger science, enable us to discharge all those wider debts and duties. So ఇది మనకి రిలీజియస్ థాట్ ఏం చెప్తుందంటే కనుక we have to discharge our debts and duties. నువ్వు వీళ్ళందరికీ ఏదో సేవ చేస్తున్నాను అనుకోకరా నాయన, నువ్వు వీళ్ళందరికీ బాకీ పడినటువంటిది నువ్వు తీర్చుకుంటున్నావు అన్నటువంటి దృష్టిగా చేస్తున్నటువంటి వాడి యొక్క సర్వీసెస్ వేరు. వీళ్ళందరికీ నేను చాలా హయ్యెస్ట్, నేను కింగ్ అని వీళ్ళందరూ నా ప్యూన్స్, వీళ్ళందరూ నా బంట్రోతులు అని అనుకుని వాళ్ళు చేసేటువంటిది వేరు. అది బాగా గుర్తుంచుకోండి. సో రిలీజియస్ థాట్ అన్నటువంటి వాడు వీళ్ళందరికీ నేను ఏం చేయగలను అనేటువంటి థాట్లో వాడు ఉంటాడు. రిలీజియస్ థాట్ లేనటువంటి వాడు చేసేటువంటిది ఏంటంటే అంత ఇలా ఉంటుందండి. నేను ఒక ఆఫీసర్ని, నేను వస్తుంటే వాడు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అందు గురించి వాడిని ట్రాన్స్ఫర్ రాసేయండి అని చెప్పి రాసేసేటువంటి వాడు అంతా కూడా అటువంటి వాడు. Both East and West to feel that an educational system that does not eventually lead a man out of a world of human affairs into a wider consciousness of spiritual things has failed in its mission and will not measure up to the soaring demand of the human soul. A training that stops short with the intellect and ignores the faculty to intuit truth, which the best mind's evidence lacks much. If it leaves its students with closed and static minds, it has left them without the equipment to touch that intangible and finest 4/5 of life, which Dr. Vigam tells us lies outside the realm of scientific training altogether. The door must be opened for those who can go beyond the academic training of the mind with relation to physical plane living. So door must be opened. అంటే ఏంటంటే మనం ఎవరికైనా సరే బోస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎవడైనా సరే బాగుపడాలి అంటే ఈ థాట్ అన్నటువంటిది వాడిది, అంటే వాడికి ఇవ్వబడినటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని వాడికి సరైనటువంటి విధముగా ఉండాలి. అది వాడికి ఎడ్యుకేషనల్ సిస్టమ్ దట్ డస్ నాట్ ఎవెన్చువల్లీ లీడ్ ఎ మ్యాన్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్ ఇంటు ది వైడర్ కాన్షియస్నెస్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ మిషన్ and will not measure up to the soaring demand of the human soul. So demand of the human soul ni touch cheyaledu. And spiritualism anatuntidi ledanukondi education ki. వీడికి ఏది చేయాలో అది చేయడం అనేటువంటిది ఉండదు. జీవులకి ఏది చేసి పెడితే వాళ్ళందరికీ ఉపయోగంగా ఉంటుందో అది చేయడం ఉండదు. ఎవడైతే వాడికి డబ్బులు ఇవ్వడమో ఏవో అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటారో అది వీడు చేసి పెట్టడం అనేటువంటిదిగా ఉంటుంది. వాడికి ఎందుకు చేస్తున్నా అంటే వాడు నాకు కావాల్సినంత ఇస్తున్నాడు కాబట్టి వాడికి చేస్తున్నాను అంటుంటుంది. వాడికి నిజానికి ఏది చేయాలి అంటుంటుంది వీడికి అనవసరం. ఈ మందు ఎంతవరకు జనాలకి పనిచేస్తుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏం జరుగుతుంది అదంతా ఎందుకు సార్? ఈ మందు వాడికి అడిగాడు, వాడు తలనొప్పి తగ్గాలన్నాడు, తలనొప్పి మంది ఇచ్చింది, అయిపోయింది. అలా ప్రాక్టీస్ చేయడం కాదు కదా. డాక్టర్ అయిన తర్వాత వాడు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఈరోజు వాడికి తలనొప్పి తగ్గించాడు, రేపు వాడికి గుడ్డెలో నొప్పి వస్తే వాడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడండి, నా దగ్గరికి రాడు కదా. అటువంటి ప్రాక్టీస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వీడు నిజానికి ఆ అంతర్రాష్ట్రాలు ప్రజలకు తెలియకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ డాక్టర్లు వాళ్ళు ఇచ్చేటువంటి మందులు లేదా ఈ రకంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు అమ్మడి పడుతున్నాం. ఒకవేళ నిజంగా వాడు ఇచ్చినటువంటి తలనొప్పి మాత్రం వల్ల నాకు గుండె నొప్పి వస్తుంది అన్నటువంటి ఏమైనా ఉందనుకోండి, అప్పుడు వీడు సొసైటీకి వీడు ఏం మేలు చేసిన వాడు అవుతాడు ఒకవేళ ఏదైనా మాత్రలు ఇస్తే. కనుక ఎప్పుడు కూడా వీడికి రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉందనుకోండి, అప్పుడు వీడు ఇట్లాంటి తప్పులు చేయడు. Of the human soul, a training that stops short with the intellect and ignores the faculty to intuit truth. Ignores the faculty to intuit truth. So intellect దాకే వచ్చి ఎడ్యుకేషన్ అంటే దగ్గర అయిపోయింది. దాని నుంచి ఇంట్యూట్ లోకి వెళ్ళట్లేదు. దాని నిజం సత్యము అన్నటువంటి దాన్ని వీడు దర్శించుకోలేనటువంటి వీడికి చక్కటి ప్రతిభావంతుడు, ప్రజ్ఞావంతుడు, చాలా చక్కటి తెలివి. మనిషిని చూడగానే వీడికి ఎట్లాంటి మందులు ఇవ్వాలి, ఎట్లాంటి వీడు చేయగలడు. కానీ అది ఏమైంది, అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది వాడికి ఉన్నటువంటి డాక్టరీ అంతా కూడా.
ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా ఎక్కడ దాకా వచ్చా కానీ ఇంటెలెక్ట్ దగ్గర వచ్చి ఆగిపోయింది. దాన్ని ఇంట్యూట్లోకి వాడు వెళ్ళాడు అనుకోండి, ట్రూత్ అన్నటువంటి సత్యం, ఒకే ఒక సత్యం ఈ జగత్తును అంతా నడుపుతుంది అనేటువంటి దానిలోకి వీడు అడుగు పెట్టాడు అనుకోండి, అప్పుడు వీడు చేసేటువంటి యొక్క విధానం చాలా వేరుగా ఉంటుంది. నీకు బాధపడుతున్నాను ఆయన నువ్వు భరించాలి అన్నటువంటిది వీడు చెప్పగలుగుతాడు, వీడు ఏదైనా వీడు చేయగలుగుతాడు. అది వేరుగా ఉంటుంది. అందు గురించి ఇంట్యూట్ అన్నారు. ఇంట్యూట్ lacks much. If it leaves its students with closed and static minds, it has left them without the equipment to touch that intangible. But student mind ఏం చేశాడు వీడు? స్టాటిక్ చేస్తాడు. అక్కడ దాకా చాపేశాడు బండిని. నడి రోడ్డు మీద ఆపేసినట్టు ఆగిపోయాడు బండి. ఇంత చదువు ఏమైపోయింది? నడి రోడ్డు మీద ఆగిపోయింది బండి. గమ్యం చేర్చలేనటువంటి ఎడ్యుకేషన్ వీడికి ఇచ్చారు. ఎండి డిఎం అయ్యాడు, గొప్ప డాక్టరు. డాక్టర్ అయ్యి ఏం చెయ్యాలి వీడు అనేటువంటిది డాక్టర్ వరకు చేశాడు, కానీ ఆ నెక్స్ట్ స్టెప్ ఎక్కిచ్చారు అనుకోండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. అప్పుడు వీడు చేసేటువంటి ఆపరేషన్లు కానీ వీడు ఇచ్చేటువంటి మందులు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ డాక్టర్ దగ్గర చేశారు, అక్కడ ఆపేశాడు డాక్టర్ని. అప్పుడు వీడేం చేసుకున్నాడు? ఇంత జ్ఞానం నాకుంది, అందరు దండం పెట్టి నా దగ్గర మందు తీసుకుంటున్నారు, చలో తీసుకో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంత అంత అన్నటువంటి థాట్ వచ్చేసింది. వీడిని ఆ నెక్స్ట్ స్టెప్ ఎక్కిచ్చారు అనుకోండి, అప్పుడు వీడి వలన జరిగేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. Lacks much. If it leaves its students with closed and static minds, without the equipment to touch that intangible and finest 4/5 of life, which Dr. Wiggum tells us, lies outside the realm of scientific. 4/5 of life outside this training altogether. The door must be opened for those who can go beyond the academic training of the mind. The door must be opened. వాడికి అకాడమిక్ ట్రైనింగ్ తర్వాత ఇది అంటే డోర్ వాడికి ఓపెన్ చేసి పెట్టేట్టుగా పడుకుంది. సో వాడిని ఆ డోర్లోకి మనం ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్గా మనకు ఉండాలి. నిజానికి మన ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది అన్నట్టు. అది the success of the future of the race is bound up with the success of those individuals who have the capacity to achieve greater because more spiritual things. These units of human family must be discovered and encouraged to go on and to penetrate into the realm of the intangible. So వీడిని ఆ స్పిరిచువలిజంలోకి అడుగు పెట్టినటువంటిదా వీడిని తీసుకెళ్ళాలి, లేదా అటువైపుగా వీడిని నడపాలి. అప్పుడు వీడికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చేత చాలా అద్భుతంగా ఉంటుంది సొసైటీ. They must be cultured and trained and given an education which will be adapted to the highest and the best that is in them. The highest and best that is in them. వాడికి కల్చర్ అంటే ఏంటో నేర్పించాలి. వాడికి తర్వాత దేని గురించి ఇది చేయాలి, దేని గురించి ఉండాలి అనేటువంటిది ది హైయెస్ట్ అండ్ ద బెస్ట్. అది కాదు సార్ డబ్బులు లేవు, మా నాన్నగారు గుండె నొప్పి వచ్చింది అని చెప్పి వాడు ఎలా విలువలాడిపోతూ వచ్చాడు హాస్పిటల్. డబ్బుల తర్వాత ముందు ఆపరేషన్ చేద్దాం, ఆపరేషన్లోకి తీసుకెళ్ళండి అనేటువంటి థాట్ ఎవడనగలదు? ఇక్కడ ఈరోజు డబ్బులు లేకపోవచ్చు, రేపు డబ్బులు ఉండొచ్చు. అప్పుడు వీడు నాన్నని వీటిని దక్కించుకోలేకపోయిన వాడు అయిపోయాడు కదా వాడు. మరి నువ్వు అప్పుడు వీడు ప్రాణాన్ని వీడు డబ్బులు కట్టగలగలేదని అప్పుడు వీడు ప్రాణం వీడికి ఇవ్వగలవా? మరి ఇంత డాక్టర్ చదివి నీ ఎదురుగుండా పేషెంట్ నువ్వు వాడి ప్రాణాన్ని రక్షించగలిగేటువంటి శక్తి సామర్థ్యం నీ చేతిలో పెట్టి భగవంతుడు నువ్వు వాడికి ప్రాణం పోయలేకపోతున్నావే. సో అదే వాడికి స్పిరిచువల్ టచ్ అన్నటువంటిది ఉందనుకోండి, వాడు చేసేటువంటి వాడి నిర్ణయాలు చేసేటువంటి చాలా భిన్నంగా ఉంటుంది. తర్వాత ముందు వాడు మీ నాన్నగారు ముందు ఆపరేషన్ చేస్తాను ఓకే అంటే అన్నాడు అనుకోండి, తప్పకుండా చేయండి సార్, నేను మొదట మీకు డబ్బులు కట్టాకే నేను ఇంకోటి చేసుకుంటానని నా లైఫ్లో అన్నటువంటి వాడు అంటాడు. వాడికి ముందు ఆపరేషన్ చేసే వాళ్ళ తండ్రి బయటకు వచ్చాడు అనుకోండి, వాడు ఎంత జీవితాంతం వాడిలో వచ్చేటువంటి మార్పు ఎంత గొప్పగా ఉంటుందో ఆ పిల్లాడిలో వచ్చేటువంటి మార్పు ఒకసారి ఊహించుకోండి. అంటే వాడు రేపు పొద్దున కట్టకుండా ఎగ్గొడతాడేమో అనేటువంటి దృష్టి ఉండడం మనకు ఉంటుంది కాబట్టి అలా చేద్దాం అనేటువంటి దృష్టి వాళ్ళలో కూడా వస్తుంది. ఉదాహరణకు ఒక 10 మందికి ఇలా ఆపరేషన్లు చేశాను అనుకోండి, ఖచ్చితంగా 8 మంది అయితే ముందు వీళ్ళు డబ్బు కట్టాకే ఆ డబ్బుని ఇంకో దానికి వాడుకుంటాడు, 10 మంది కట్టకపోయాను. కానీ ఇంతమంది ప్రాణాలు రక్షించా అనేటువంటి ఇది వీడికి సంతోషం అనేటువంటిది నిలబడుతుంది కదా. వీడు లాభంగా అంటే వీడి దగ్గర తీసుకోవచ్చు, అది వేరే విషయం. కనుక ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది మనం లాస్ అయిపోతున్నాం. సచ్ అన్ ఎడ్యుకేషన్ రిక్వైర్స్ ఏ ప్రాపర్ perception of individual growth and status and a right understanding of what the next step in any given case should be. What the next step in any given case should be. ఇది చక్కగా ప్రతి వాడికి ఇది బోధపడాలి. It requires insight
sympathy and understanding on the part of the teacher. సో దీనిలో ఏం జరగాలంటే టీచర్కి ఉండాలి, ఇన్సైట్ ఉండాలి. ఈ పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఇస్తే వీడు రేపొద్దున ఎలా తయారవుతారు, ఇప్పుడు ఇన్సైట్ ఉండాలి టీచర్కి. ఏంటంటే టీచర్ అన్నటువంటి వాడి యొక్క రోల్ చాలా అద్భుతం ఈ ప్రపంచంలో. ప్రపంచం మొత్తానికి కూడా టీచర్ అన్నటువంటి వాడు పిల్లాడిని ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేయగలడు. ఈ టీచర్ రోల్ అన్నటువంటిది సరిగ్గా ఉంటే ప్రపంచంలో చాలా చక్కగా ఉంటుంది. ఇన్సైట్, సింపతి అండ్ అండర్స్టాండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్. సో టీచర్లో ఒక క్రూడ్నెస్ అన్నటువంటిది ఎక్కువ బయటపడుతుంది అనుకోండి. వాడు హోంవర్క్ చేయకుండా వచ్చాడు, వాడు కావాలని ఎగ్గొట్టు ఉండొచ్చు, కానీ వీడు కోపంగా కాకుండా వీడు చాలా ప్రేమగా చెప్తుంటే ఎటువంటి వాడైనా సరే ఏ సబ్జెక్ట్స్ రాసినా రాకపోయినా ఈ టీచర్ హోంవర్క్ చేసుకుని వెళ్తాడు. మిగిలిన టీచర్లు ఎవరు చేయడు, ఈ టీచర్ మాత్రం గ్యారెంటీ చేసుకెళ్తాడు. ఎందుకు చేత చేశాడంటే వీడు కొట్టారా పట్టలేదు అయినా వీడు చేస్తాడు. సో అది అన్నమాట, అది మనం చూసుకోవాలి ఇప్పుడు లైఫ్ లో. There is an interesting realization among education of this need to lift the more advanced educational process and so raise those subjected to their influence out of the realm of the purely analytical, critical mind into that of pure reason and intuitive perception. Pure reason, intuitive perception అంటూ ఉండాలి ఇప్పుడు కూడా. అంటే భౌతికంగా కనబడేటువంటి కారణాలను బట్టి అనాలిసిస్ అక్కడ మీకు దొరకదు. డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ప్రతి వాడు టెస్టులు చేసుకుని వస్తాడు, ఇగో ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఇవన్నీ చేస్తాడు. కొంతమంది డాక్టర్స్ చాలా పర్ఫెక్ట్ గా చూస్తారు, వాళ్ళు ఈ టెస్టులు కాదు నువ్వు ఆ టెస్ట్ చేయి అందులో వస్తుంది అంటాడు. ఖచ్చితంగా ఆ టెస్ట్ చేయించేటట్టుగా అందులో మార్పు ఉంటుంది, అది వాడికి దానికి ఏదో విటమిన్ డి టాబ్లెట్, ఏదో విటమిన్ డి లోపం వల్ల వీడికి ఇంత వచ్చింది అన్నట్టు వాడు చెప్పగలరు. మిగిలిన డాక్టర్లు అందరూ ఏమో ఆ టెస్టులు ఈ టెస్టులు ఇవన్నీ చేయించుతారు, వీడికేమో అది ఉంది ఇది ఉంది అని అనుకుంటారు, ఏదో చేస్తారు, అర్థం కాదు, గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కటప్పుడు చెప్తారు ఇవన్నీ కాదు నువ్వు విటమిన్ డి టెస్ట్ చేయంటారు. ఉదాహరణకి విటమిన్ డి అది లోపంగా ఉంది, వెంటనే నువ్వు ఈ టాబ్లెట్ వాడి నీకు తగ్గిపోతుంది, వాడు ఆ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది. అంటే ఒక ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అనేటువంటిది ఉండాలి ప్రతి వాళ్ళకి. అంటే మామూలుగా అనలైటికల్ కాదు, అనలైటికల్ అండ్ క్రిటిక్ కాదు మనకు కావాల్సింది, ఇంట్యూటివ్ పెర్సెప్షన్. అంటే దీన్ని బట్టి అది. ఉదాహరణకు ఒక కేసు చెప్తారు మాస్టర్ గారు. ఒక ఆవిడ వాడి పిల్లాడికి చాలా మైండ్ అస్థిమితంగా ఉంది, వాడు పిల్లాడి మైండ్ చాలా ఇది అయిపోయింది, చాలా గందరగోళంగా ఉంది, వాడు ఇన్సేన్ పర్సన్ గా ఉన్నాడు, వాడు మతి అస్థిమితంగా ఉన్నాడు. వాడిని తీసుకుని మాస్టర్ గారి దగ్గరికి వాడు మందుకు వచ్చాడుగా. ఇది జర్మనీలోనూ ఎక్కడ జరిగింది, విదేశాల్లో. అంతకుముందు చూస్తున్నటువంటి డాక్టర్ గారు ఆ పేషెంట్ ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఈసారి మాస్టర్ గారు ఆ ఊరు వచ్చారు కదా అని ఆ పేషెంట్ని పిలిచారు. ఆ పేషెంట్ వచ్చారు, మాస్టర్ గారు ఆ పేషెంట్ని చూడగానే ఒక నిమిషం ఆగి అంతా విన్న తర్వాత ఒకటే ప్రశ్న ఇచ్చారు, ఆ పిల్లాడిని బయట పంపించి, నువ్వు ఈ పిల్లాడు నీ గర్భంలో ఉండగా నువ్వు అబార్షన్కి మందులు ప్రయత్నం చేశావా అని ఒకటే ఒక క్వశ్చన్ డైరెక్ట్ అడిగారు మాస్టర్. ఆవిడ జమ్మ తిరిగిపోయినారు. అవునండి, ఎస్ ఐ యూజ్, ఇన్ఎవిటబుల్ కండిషన్లో ఉంచుకోవాల్సి వచ్చింది, అవి అన్ని వాడినా ఉపయోగం లేకపోయింది, ఉంచుకోవాల్సి వచ్చింది, ఆ ఉంచుకోవడం వల్ల వీడు పుట్టాడు, అంతే సొల్యూషన్ అదే, దీనికి ఇంకా తిరుగులేదు, దీనికి మందు లేదు పో అని చెప్పి చెప్పారు. ఆ పక్కన కూర్చున్న డాక్టర్కి జమ్మ తిరిగిపోయింది. నాకు ఇన్నాళ్ళ నుంచి తట్టదు, నీకు ఎలా తట్టిందని అడిగారు. అంటే నువ్వు కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటే నీకు తడుతుంది అంతే అని చెప్పారు మాస్టర్. మన బ్రేక్ఫాస్ట్ మళ్ళీ చెప్తారు ఈ ఘటన. కనుక అలా ఇంట్యూటివ్ పెర్సెప్షన్ అన్నటువంటిది మనం ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఇంట్యూటివ్ పెర్సెప్షన్. Bertrand Russell points out that education should not aim at passive awareness of dead facts, but at an activity directed towards the world that our efforts are to create. అంటే ఎడ్యుకేషన్ అంటుంటది ఎలా ఉండాలంటే, ప్యాసివ్గా వాళ్ళందరూ ఈ 2+2=4 రాశారు కాబట్టి నేను అదే రాసుకుంటా, అదే మార్గంలో వెళ్ళిపోతాను, అలా కాదండి ఎడ్యుకేషన్ అంటే. ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఇంతమంది ఇది చేశారు అది కాదు, దానికి ఇంకొక రకంగా మనం చేస్తే దానివల్ల కూడా మనం సక్సెస్ రావచ్చు. ఇప్పుడు లెక్కలు ప్రతివాడు లెక్కలు చేసి లెక్క చేయడానికి 5 నిమిషాలు పడుతుంది, కానీ బాగా టాలెంటెడ్ వాళ్ళకి డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే ఆ లెక్కను 1 minute చేసేటువంటి విధానం చేసి చూపిస్తారు. మామూలుగా స్టెప్స్ వేసుకుంటూ చూస్తే అది 2 స్టెప్పులు ఉందనుకోండి, ఆ లెక్క అన్ని స్టెప్పులు వేయకుండా 5 స్టెప్స్లో ఆ లెక్కను ఫినిష్ చేయగలిగేటువంటి ఇది చూపిస్తారు వాళ్ళు. అదనమాట ఇక్కడ చెప్తున్నారు. అవేర్నెస్ ఆఫ్, దానికి ఏమని చెప్తున్నారంటే ఎఫర్ట్స్ ఆర్ టు క్రియేట్. సో దాని గురించి నువ్వు కష్టపడితే యూ కెన్ క్రియేట్ థింగ్స్. అలా వెళ్ళండి ఎప్పుడైనా సరే. అందరూ 10వ తరగతి చదివారు, అందరూ 8వ తరగతి చదివారు, అందరూ ఈ రకంగానే చేస్తున్నారు కాబట్టి ఈ రకంగానే చేయాలనుకుంటుంది కాదు ఎప్పుడు మనం చూడాల్సిన ఎడ్యుకేషన్. అదంతా ఏంటంటే మాస్టర్ గారు ఏమంటారంటే దాన్ని
ఈ ఎడ్ల బండ్లు పోతుంటాయి చూసారండి, ఆ ఎడ్ల బండ్లు నడిపేవాడు నిద్రపోతుంటాడు. ఆ ఎడ్ల బండ్లు ఒకదాని అప్పుడు అలా ఇంటికి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి బయలుదేరే మళ్ళీ అక్కడికి అలా వెళ్ళిపోతాయి. అవి వీళ్ళు నడపక్కర్లేదు వాటి. అలా వెళ్ళకూడదు మన ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా. వాళ్ళందరూ ఎలా చేశారో అదే రకంగా మనం చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది ఎడ్యుకేషన్ కాదు. నువ్వు కొంచెం బాగా తెలివిగా ఆలోచించాలి ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా అని చెప్తున్నారు. బట్ వీ మస్ట్ రిమెంబర్ దట్ క్రియేషన్ possesses an alive and functioning creator, acting with intention and utilizing the creative imagination. Could it be said that this is the effect of our modern education system? Is not the mind standardized and held down by our mass system and by the method of cramming memory with ill-digested facts? Cramming memory with ill-digested facts. సో ఈ ఆన్సర్లు బట్టి పట్టాలి వాడి పనికి అంతే. వాడు దాన్ని ఏంటి అన్నటువంటిది ఏం లేదు, మొత్తం వాడి మెమరీ అంతా కూడా వీడితో నింపేస్తాడు. క్రామింగ్ మెమరీ అన్నాడు. క్రామింగ్ ద మెమరీ విత్ ఇల్ డైజెస్టెడ్ ఫ్యాక్ట్స్. అది ఎంతవరకు వీడు దాన్ని డైజెస్ట్ చేసుకున్నాడు, ఎంతవరకు దాన్ని వీడు రీప్రొడ్యూస్ చేయడంలో వీడి తెలివి అనేటువంటిది ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది ల్యాకింగ్. తెలివితోటి పని లేదు సార్ మాకు, మా ఎడ్యుకేషన్లో తెలివి అవసరం లేదండి, నీకు ఇచ్చినటువంటి 50 ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పేయగలవా, అది మాకు కావాలంటే. అట్లాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఎంత చక్కగా బట్టి పట్టేసి అది ఎంత చక్కగా రిప్రొడ్యూస్ చేసేయగలడో ఆడు కావాలి. మా క్లాస్లో ఇలానే ఒకటి ఉండదు. ఉదాహరణ ఆవిడ ప్రతిరోజు నిన్న క్లాస్లో ఏదైతే తీసుకున్నారో అది ఈరోజు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేస్తే కనుక ఒకళ్ళు లేపి సరే ఈరోజు నువ్వు చెప్పు సమాధానం అని చెప్పి జరిగింది మా టీచర్ గారు, నేను చదువుకున్నట్టు. అదే వాళ్ళు లేచి వాడు బట్టి పట్టడంలో ఎంత సూపర్ అంటే వాడు ఆ బట్టి పట్టడంలో ఆన్సర్లో ఫిగర్ 15.7 అన్నట్టు అంటే వాడు ఆన్సర్ అంతా చెప్తే ఫిగర్ 15.7 సి ఫిగర్ 15.7 అంటే చెప్పేస్తున్నాడు. అంటే అది అక్కడ చెప్పక్కర్లేదు అన్నటువంటిది కూడా వాడు బ్రెయిన్ లో తీస్తాడు. వాడు టోటల్ A to Z టెక్స్ట్ బుక్ లేదో మొత్తం బట్టి పట్టి చెప్పేస్తుంది. మొత్తం క్లాస్ అంతా గొల్లన్న వేశారు. కనుక బట్టి పట్టడం అన్నటువంటి అలా కాదు మన ఎడ్యుకేషన్ క్లాస్. సో cramming the memory with ill-digested facts. Ill-digested facts. అది చెబుతున్నాడు బ్రెయిన్ అంతా కూడా ill-digested facts. దానివల్ల ఉపయోగం లేదు అంటున్నారు. If Herbert is right when he says that the chief business of education is the ethical revelation of the universe. Chief business of education is the ethical revelation of the universe. ఏంటి ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ అంటే ethical revelation, ethics undali manaku chakkaga of the universe. Then perhaps Dr. Moran is also right when he points out that one of the underlying causes, perhaps the greatest of our materialistic age, is the lack of spiritual element in our formal education. Spiritual element anantandi lacking. అది దాని చేతి అంతా కూడా జరుగుతుంది. గొడవ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే చిన్నపిల్లాడు అయినప్పటి నుంచి ఎందుకురా నీకు ఇప్పటి నుంచే దేవుడు దండం, ముసలాడు అయిన తర్వాత చేసుకోవచ్చు అన్నటువంటిది మనం ఇచ్చేస్తున్నాం, ఆ కార్డు పెట్టేస్తున్నాం. రిలీజియస్ అన్నటువంటిది వీడికి యాడ్ అయితే వీడి ఎడ్యుకేషన్తో పాటు అప్పుడు వీడు చేసేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. సో అది ల్యాకింగ్. సమ్ ఆఫ్ us feel also that there exists an even wider goal than an ethical revelation, and that it is possible that humanity is the custodian of an illumination and a glory which will only be realized in its fullness when the masses achieve some of the magnificence which has characterized of the world figures of the past. It is not in line with evolutionary development that the real goal of education is to lead humanity out of the fourth or human kingdom into that spiritual realm where the pioneers whom we call mystics. సో నిజానికి ఎలా ఉండాలంటే ఎడ్యుకేషన్, మనం హ్యూమన్ కింగ్డమ్లో ఉన్నాం, దట్ ఈస్ ద 4th కింగ్డమ్. దీని నుంచి 3rd కింగ్డమ్లోకి వెళ్ళేట్టుగా ఉండవు. అంటే ఏంటి, యానిమల్ కింగ్డమ్లోకి. నువ్వు డబ్బులు ఇకపోతే నిన్ను చీల్చి చెండాడతాను అన్నటువంటిదిగా ఉంటుంది. సో నువ్వు వాడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఏమిటా అనేటువంటిది మనం దయా దాక్షిణ్యం అనేటువంటి పదాలు మనకి హ్యూమన్ కింగ్డమ్లో మనకి ఇచ్చారు. ఆ దయా దాక్షిణ్యం అనేటువంటి క్యారెక్టర్స్ ని క్వాలిటీస్ ని మనం పక్క పెట్టేసేసి 3rd కింగ్డమే హాయిగా ఉందని మనం అనుకోకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి సొసైటీకి.
కనుక వీడిని ఎప్పుడు కూడా వీడి ఎడ్యుకేషన్ వీడిని ఎటు లీడ్ చేయాలంటే 4th కింగ్డమ్ నుంచి 5th కింగ్డమ్లోకి అడుగు పెట్టేటువంటిదిగా వీడి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏం చదివాడు అనేటువంటిది పాయింట్ కాదు. ఇప్పుడు బిఎస్సీ చదివాడా, ఐఏఎస్ చదివాడా అనేటువంటిది పాయింట్ ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడికి ఇది ఉండాలి మేడం. హ్యూమన్ కింగ్డమ్ నుంచి వీడు స్పిరిచువల్ కింగ్డమ్లోకి వెళ్ళేటువంటిదిగా ఉండాలి వాడి ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా. ఇంకా దేర్ ఎగ్జిస్ట్ అన్ ఈవెన్ వైడర్ గోల్ దాన్ అన్ ఎథికల్ రెవల్యూషన్. అది వైడర్ గోల్ అంటే. అసలు నిజానికి వైడర్ గోల్ అలా వెళ్ళాలి వీడు వైడర్ గోల్ గా ఉండాలి, కానీ నేరోడ్గా ఉండకూడదు. నేరోడ్గా ఉండడం అంటే ఎథికల్ అంటే నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావు కాబట్టి నేను నీ దగ్గర ఒబీడియంట్గా ఉన్నాను. అది కాదు. నీ దగ్గర వాడు సామాన్లు కొనుక్కుంటాడు ప్రతి నెల కరెక్ట్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఈ నెల వాడికి జీతం పడలేదు, లాక్డౌన్ అయింది. నువ్వు సామాన్లు ఇవ్వడం వాడి ఇల్లు ఎదురుకుండానే, నీ షాప్ ఎదురుకుండానే ఇవ్వడానికి నువ్వు ఇబ్బంది పడవు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్. ఎందుకంటే కనుక అలాంటివి మనం చూపిస్తుంటే కనుక అప్పుడు సొసైటీలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు కూడా మిస్టేక్స్ అండ్ ద స్టాండర్డ్ సెట్టింగ్ ఫిగర్స్ ఆఫ్ ది రేస్ లివ్ and move and have their being. Thus mankind will be raised out of the objective material world into the realm of spirits. అప్పుడు ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి వాడు స్పిరిచువలిజం లోకి వాడు అడుగు పెడతాడు. అది వాడు ఏంగా ఉండాలి వాడికి. వేర్ the truer values are to be found and wherein that larger self is contacted, which the individual selves exist only to reveal. Larger self is contacted అండ్ ఇండివిజువల్ సెల్ఫ్ ద్వారా అది రివీల్ అవుతుంది. దాని గురించి ఆ లార్జర్ సెల్ఫ్ అనేటువంటిది తెలియబడటానికే ఇండివిజువల్ సెల్ఫ్. సో మన యొక్క ఇండివిజువల్ సెల్ఫ్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలంటే ఆయన మన ద్వారా పలుకుతున్నట్టుగా, ఆయన మన ద్వారా వ్యవహరిస్తున్నట్టుగా మనం ఉండాలి మన యొక్క దైనందిన జీవితంలో. అలా టర్న్ అప్ ఉండాలి మన లైఫ్ ఎప్పుడు కూడా. అదంటారు లార్జర్ సెల్ఫ్ ఇస్ కాంటాక్టెడ్ విచ్ ద ఇండివిజువల్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఓన్లీ టు రివీల్. Kieserling hints at this in the following words. We are aware of the limits of human reason. We understand the significance of our striving. We are the masters of nature. We can simultaneously overlook the inner and outer world. Since we are scientifically determined what are our real intentions, we need no more become the prey of self-deceptions. మనం అంటే మనకి ఇది ఏమిటి అది ఏమిటి అన్నీ తెలుసు. మనం స్పిరిచువలిజం అంటే ఏమిటి, ఆ మామూలు జీవితం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు చక్కగా. మనం రీజనింగ్ అన్నటువంటిది మనకు చక్కగా ఇవ్వబడింది. అది మనం హ్యూమన్ మైండ్ వీఆర్ మాస్టర్స్ ఆఫ్ నేచర్. దీనికి మాస్టరీగా ఉంటున్నాం మనం. సో ఎలా కావాలంటే అలా చేయొచ్చు. పొద్దున 8 అయినా పడుకోవచ్చు, లేదా 4 గంటలకు వెళ్ళచ్చు. వీఆర్ మాస్టర్స్. అదనమాట ఇక్కడ విషయం. ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అలా ఉంటున్నటువంటి వాళ్ళు మనం మోసగించుకోకూడదు. సెల్ఫ్ డిసెప్షన్ అనేటువంటిది ఉండకూడదు. నిన్ను నువ్వు మోసం చేసుకో. ఎలా జీవించాలో నీకు నువ్వు తెలుసుకో. ఆ విధంగా జీవించడమే మార్గం. కానీ మనం మోసం చేసుకుంటే మనమే నష్టపోతాం. మనకు తెలిసినటువంటి సిద్ధాంతములు మనమే ఆచరించుకోవట్లేదు అనుకోండి, ఏమిటి తెలుసుకుని ఏమిటి ఉపయోగం? మనం జస్ట్ ప్రశ్న వేసుకోండి అంటున్నాడు ఆయన. డిటర్మైన్ వాట్ ఆర్ అవర్ రియల్ ఇంటెన్షన్స్. మన రియల్ ఇంటెన్షన్ ఏమిటి అంటే చక్కగా ఏదో మాస్టర్ గారి దాంట్లో ఉండాలి, చక్కగా సేవ చేయాలి, ఏదో పెట్టుకున్న ఇంటెన్షన్. కానీ నీ యొక్క ఒక్కరోజు కూడా నువ్వు అలా ఉండట్లేదే, అప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే కదా. గురు పూజలు చక్కగా చెప్పారంటే మన రేపటి నుంచి అలా ఉందామని అని అనుకున్నారు, మళ్ళీ వచ్చారు కానీ వీళ్ళు యొక్క రొటీన్లోనే పడిపోతున్నారు. కానీ గురు పూజలో చెప్పినటువంటి విధానంగా మనం ఉండలేకపోతున్నాం కదా. ఇట్ మీన్స్ సెల్ఫ్ డిసెప్షన్. అలా చేసుకోకండి అంటున్నారు. ఫ్రమ్ నౌ ఆన్ ద పాసిబిలిటీ మస్ట్ బికమ్ ద కాన్షియస్ మోటో ఆఫ్ లైఫ్. కాన్షియస్ మోటో ఆఫ్ లైఫ్ గా ఉండాలి మనది ఎప్పుడు కూడా. Hitherto it has not yet played that part, yet that precisely is all important, for the center of consciousness determines the starting point of man. Wherever he shifts the emphasis within himself, there is actually rest. The whole being of man is recognized accordingly. Therefore, an education to the synthesis of understanding and action is necessary for the life based on recognition. All education in the East is purely directed towards a sense understanding, which is the only way that can be shown on leading to rising of the level of essential being. The essential thing is not information, but understanding, and understanding can be attained only by personal creative application. So real purpose of education ఏమిటంటే level of
rising to the level of essential being. ఎసెన్షియల్ బీయింగ్ కి కావాల్సినటువంటి అంటే వీళ్ళకి ఏది కావాలో అది అందివ్వడానికి నీ ఎడ్యుకేషన్ వాడుకోవడానికి ఉపయోగంగా ఉండాలి, కానీ నీ దగ్గర ఏది ఉందో అది అందరికీ అమ్ముతాను అనేటువంటిది పద్ధతి కరెక్ట్ కాదు. నా దగ్గరికి వస్తుంది మీరు అందరూ కొనుక్కోండి అన్నటువంటిది కాదు. వాళ్ళందరికీ ఏది కావాలో అది నువ్వు తయారు చేసి అందివ్వగలగాలి. ఆ రకంగా నీ ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి ఎప్పుడు కూడా. సో సెన్స్ పర్ఫెక్షన్ always means giving a thing a meaning. The dimensions of significance lies in the direction from within to the outside. Significance. Sense perception always means giving. Sense perception అంటే ఏంటి? వాళ్ళందరికీ ఏది కావాలో అది పర్సెప్ట్ చేయడం. అది ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ నీ దగ్గర ఇది కొనుక్కో అని అడగక్కర్లేదు. వాడికి ఏది కావాలో అది నువ్వు తెచ్చి ఇయ్యాలి. అది సెన్స్ పర్సెప్షన్ అంటే అదన్నమాట. The dimension of significance lies in the direction from within to the outside. Therefore, knowledge is the sense of information and understanding in reality. అందు గురించి knowledge అంటే ఏంటి? Sense of understanding. So, sense of information and understanding in reality bear the same relationship to each other as nature and spirit. Okay? The sense of అండర్స్టాండింగ్ అంటుంటుంది మనకి ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బేర్ ద సేమ్ రిలేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ నేచర్. స్పిరిట్ అండ్ నేచర్ ఎలా అయితే ఒకటిగా అయిపోయి ఉంటున్నాయో ఆ విధంగా వీటిలో ఈ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ అన్నటువంటిది, అండర్స్టాండింగ్ అన్నటువంటిది, తర్వాత దానికి కావాల్సినటువంటి అందించేటువంటి విధంగా అంటే చోట్లో లేదా వీడు చుట్టూతో ఉండేటువంటి వాటితో వీడికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ తో వీడు ఒకటైపోతాడు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఏది కావాలో అది వీడు అందివ్వగలిగేటువంటి స్థితిలో వీడు వెళ్తాడు అన్నమాట. అండర్స్టాండింగ్ ఈజ్ ఎ క్రియేటివ్ ప్రాసెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇన్ఫర్మేషన్ ఈస్ గెయిన్డ్ ఫ్రమ్ వితౌట్ టు ద ఇన్సైడ్. ఇన్ఫర్మేషన్ ఈస్ గెయిన్డ్ ఫ్రమ్ వితౌట్ ఇన్సైడ్. అండర్స్టాండింగ్ ఈజ్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్ సైడ్. ఈ రెండు రివర్స్. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చోట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి వీడు చదువుకుంటాడు. చదువుకున్న దాన్ని పర్సెప్షన్ అనేటువంటి జరిగేది ఎక్కడ? అండర్స్టాండింగ్ అనేటువంటిది లోపల నుంచి బయటికి అది జరగాలి. అండర్స్టాండింగ్. Under these circumstances, there is no direct way leading from one goal to the other. One may know everything without at the same time understanding anything at all. So, ఇది ఏంటంటే ఈ జర్నీ అనేటువంటిది under these circumstances, there is no direct way leading from one goal to the other. There is no direct way. అంటే ఈ రకంగానే వెళ్ళాలన్నటువంటిది ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రకంగా వెళ్ళాలి అన్నటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే చోట్ల చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టడంగా మన యొక్క ఎడ్యుకేషన్ ఉపయోగపడాలి. సో క్రియేటివ్ ప్రాసెస్ ఇస్ ద ఆపోజిట్ డైరెక్షన్. అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ there is no direct way leading from one goal to the other. One may know everything without at the same time understanding anything at all. And that is precisely the path to which our education that aims at a hoarding of information that has brought the majority. This book seeks to deal with the method whereby the capacity to function in the larger consciousness can be developed. And man can recognize his being towards the wider issues. Man can recognize. So, ఈ చదువుకున్నవాడికి వీడు ఎలా అవ్వాలంటే వీడు వైడర్ ఇష్యూస్ లోకి వీడు వెళ్ళేట్టుగా ఉండాలి. వాడికి 10 రూపాయలు కూడా 10 రూపాయలు ఇచ్చాను అనేటువంటిదిగా కాదు. రేపు పొద్దున్న వీడికి 100 రూపాయలు కావాలంటే దానికి కావాల్సినటువంటి మార్గం వీడు సూచిస్తూ ఉంటాడు అన్నమాట. 10 రూపాయలు ఇచ్చేసాను అంటే సరిపోదు. And man can recognize his being towards the wider issues. It concerns itself with the technique by which a specialized training and self-culture can be applied by every individual unit who is capable of desiring this larger goal. If that desire can take a clear and rational form in his mind and can be appreciated as a perfectly legitimate objective capable of successful achievement, he will eagerly grasp at it. If society can provide the means and opportunity for such advancement, many will gladly seek the way. The method proposed is an individual technique which will enable the student who has profited by the usual academic educational advantages and the experiences of life to expand his consciousness until he gradually transcends his present limitations and reorients his mind to wider realizations.
He will discover the soul as the great reality, thus gaining direct experience of spiritual things. వీడి ఎడ్యుకేషన్లో వీడు ఇలా ముందుకు వెళ్ళడంలో వీడు ఏం చేస్తాడంటే కనుక వీడి యొక్క ఇండివిజువల్ ప్రతిభ ఉపయోగపడేటువంటి విధముగా వీడు జీవిస్తూ ఉంటాడు. వాడెవడు ఈ రకంగా పేపర్ తయారు చేయమన్నాడు కాబట్టి ఈ రకంగా తయారు చేసి ఇచ్చేయడం అనేటువంటిదిగా వీడు ఉండడంగా కాకుండా వీడి యొక్క ప్రతిభ అనేటువంటిది అంటే సొసైటీ కూడా ఆ విధంగా వీడికి కావాల్సినటువంటి ఏర్పాటు లేదా దానికి వీడికి కావాల్సినటువంటి ఫ్రీనెస్ అనేటువంటిది ఇచ్చేట్టుగా కూడా ఉండాలి. అది కూడా ఇక్కడ చెప్తున్నారు మనం. సో ఇఫ్ సొసైటీ కెన్ ప్రొవైడ్ ద మీన్స్ అండ్ ఆపర్చునిటీ ఫర్ సచ్ అడ్వాన్స్మెంట్, ఇఫ్ సొసైటీకి కూడా అంటే నీ యొక్క ఎడ్యుకేషన్ నీ యొక్క ఐడియాస్ మాకు కావాలి అన్నటువంటిదిగా ఉండాలి. అది చెప్పించాలి పోయి ఈ రకంగా చెప్పుకో పాఠం అన్నటువంటిదిగా ఉన్నాడు అనుకోండి. స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎలా ఉండాలి? టీచర్ గారు చెప్తున్నారు ఇదిగోండి ఈ రకంగా చెప్తా ఉన్నది నాకు పాఠం, ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అంటే ఇదంతా అవసరం లేదు, అది ఉన్నట్టుగా చెప్పేసి క్వశ్చన్ ఆన్సర్లు ఇచ్చేసి తొందరగా క్లాస్ ఫినిష్ చేయాలి, తొందరగా సిలబస్ ఫినిష్ చేయాలి అన్నటువంటిదిగా ఉందనుకోండి. ఏం చేస్తారు టీచర్? ఆవిడలో ఉన్నటువంటి ప్రతిభ సొసైటీకి వెళ్లకుండా ఆగిపోవాల్సి వస్తుంటున్నారు. కనుక ఈ సొసైటీ కూడా ఆ రకంగా వీళ్ళని గైడ్ చేసేట్టుగా ఉండాలి, వీళ్ళకి కావాల్సినటువంటి ఇది ఇచ్చేట్టుగా ఉండాలి. He will eagerly grasp at it. కనుక సొసైటీని లీడ్ చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా దీని యందు వాళ్ళకి దృష్టి ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక అప్పుడు సొసైటీ చాలా అంటే ఇటువంటి టీచర్లను వాళ్ళు రికగ్నైజ్ చేసుకోగలుగుతారు, అటువంటి ప్రిన్సిపాల్స్ ఉండాలి, ఇటువంటి టీచర్లు ఉండాలి, అప్పుడు ఇది చక్కగా సక్సెస్ అయిపోతుంది. The method proposed is an individual technique which will enable the student who has profited by the usual academic educational advantages. యూజువల్ ఎకడమికల్ అడ్వాంటేజెస్తో పాటు వీడి యొక్క ఇది కూడా కలుస్తుంది. అంటే మామూలుగా అందరూ ఎంఏ వీడు ఎంఏ అనుకోండి, అది కాదు, వీడు ఒక ఇండివిజువాలిటీ అనుకున్నది కూడా అందులో యాడ్ అవుతుంది. ఫలానా ఊరు వంట అంటారు కదా, ఫలానా హోటల్ వంట అని చెప్పి వాడు చేస్తారు. అంటే ఏంటి ప్రతివాడు ఇచ్చేదాని కానీ వీడు కొంచెం స్పెషల్గా చేసిస్తారు. అలా ఎడ్యుకేషనల్ సిస్టంలో వీడు ఆ స్పెషాలిటీస్ అనుకుంటే వీడు యాడ్ చేయగలుగుతాడు అన్నమాట. Which will enable the student who has profited by the usual academic educational advantages and the experience of life to expand his consciousness until he gradually transcends his present limitations. Expansion of consciousness అంటాడు జరగాలి. ఎక్స్పాండ్ హిస్ ఎప్పుడైతే వీడిది ఇది వాడతాడో అప్పుడు వీడి కాన్షియస్నెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. వీడి యొక్క ఇండివిజువాలిటీగా ఏదైతే వీడు పొందాడో, నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెరమోనియల్ మ్యాజిక్ అన్నటువంటి దానండి, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సైంటిఫిక్ మీడియా అనండి, వీటి వలన ఏంటంటే ఇండివిజువల్ టాలెంట్స్ అన్నింటినీ చక్కగా చూపించుకోవడానికి ఎక్కువ అవకాశంగా ఉంది. వాడు ఏదైనా సరే వాడు చేసినటువంటి చక్కగా అంటే సొసైటీ తోటి డైరెక్ట్ గా అటాచ్ అయిపోగలుగుతున్నాడు. ఇది పరమ గురువులు చేస్తున్నటువంటి ఒక మహా తపస్సు అది వాళ్ళు. అది అంటే మనం ఏదో ఇవన్నీ వాడేసుకుంటున్నాం, యూట్యూబ్ అని ఇవన్నీ వాడేసుకుంటున్నాం, కానీ నిజానికి వీటి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయాలు మనం తెలుసుకోలేకుండా ఉంటున్నాం. వీటి ఛానల్స్ ద్వారా ఎంత ప్రతిభావంతులైనా సరే వాడు చక్కగా డైరెక్ట్ గా సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీడు వచ్చేయగలుగుతున్నారు. అది అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం అన్నటువంటి జరుగుతుంది. కనుక అది ఇక్కడ చెప్తున్నారు, యూజువల్ అకాడమిక్ ఎడ్యుకేషనల్ అడ్వాంటేజెస్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ టు ఎక్స్పాండ్ హిస్ కాన్షియస్నెస్. దానివల్ల ఏమవుతుంది, వీడికి వ్యూవర్స్ పెరుగుతారు, దానివల్ల వీడి ఇంకా కొత్తగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం అన్నట్టు వీడికి ఒక కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవడానికి అవకాశాలు. అదే వీడు తీసుకెళ్ళి వీడికి టీచర్ వద్దురా నాయన వీడు వద్దు, వీడిని తీసుకెళ్ళి ఒక దీంట్లో పడేసాం అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, కానీ నెలకు 40,000 ఒక కారు ఏమో ఉండొచ్చు, బట్ వీడి ప్రతిభ అనేటువంటిది నష్టపోయాం కదా మనం. He will discover the soul as the greatest reality, then thus gaining direct experience of spiritual things. So spiritual revelation of human life అంటది ఉండాలి ఎప్పుడు కూడా. Defines education for us as a spiritual revelation of human sense. Its task is to reorient the individual to enable him to take a richer and more significant view of his experiences. So వీడి లైఫ్ లో వీడిని ఒక సిగ్నిఫికెంట్ వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఉండాలి ఇప్పుడు. అంటే ఇలా జరిగినటువంటి దాంట్లో వీడి యొక్క ఆలోచనలు ఎట్లా ఉండాలంటే స్పిరిచువలిజం లోకి వెళ్ళేటువంటిదిగా వీడు ఆలోచించాలి. అంటే వీడికి ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ వేరియస్ థింగ్స్ వీడి లైఫ్ లో ఏర్పడుతూ ఉన్నటువంటి అన్ని కూడా వీడికి స్పిరిచువల్ లింకప్ కి తీసుకెళ్లేట్టుగా వీడు దర్శించుకోగలుగుతాడు కరెక్ట్గా.
సో వీడి యొక్క ఇండివిజువల్ టాలెంట్స్ వీడికి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అవి చక్కగా విచ్చుకున్నట్టుగా చేయాలి. అప్పుడు కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అది స్పిరిచువలిజం లింకప్ గా తయారవుతుంది. స్పిరిచువలిజం లింకప్ గా తయారైనటువంటిది చక్కగా వీడు జీవితంలో ఏర్పడుతున్నటువంటి స్టెప్స్ అన్నిటికీ కూడా అది బేస్డ్ అన్నట్టు వీడికి చక్కగా తెలియబడుతుంది. Defines education for us as a spiritual revelation of human life. Its task is to reorient the individual to enable him to take a richer and more significant view of his experiences, to place him above and not within the system of his beliefs and ideas. To place him above. వీటన్నిటికీ అప్పుడు హైగా వీడు ఆలోచిస్తాడు. హై అంటే పూజ అనేటువంటిది ఇలానే చేయక్కర్లేదు, ఇలా కూడా చేయొచ్చు అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ వీడికి వస్తుంది. సొసైటీలో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ కావాల్సినటువంటి చేసి పెడితే అదే కదండి పూజ అంటే అండర్స్టాండింగ్ లోకి వెళ్తారు. సో విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ఐడియల్స్, వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్సెస్, టు ప్లేస్ హిమ్ అబోవ్ అండ్ మేట్ and not within the system of his beliefs and ideas. The definition necessarily opens the door to controversy, for we live each of us in a different environment. We have each our special problems and characteristics based upon our heredity, our physical education, and our physical condition, and many other factors. The consequent standard of values will have to be modified for each person, for each generation, country, and race. That education is intended to prepare us for complete living. So education intended దేనికి? For complete living. అంటే ఏంటి? దీని యొక్క డెఫినేషన్ అన్నటువంటిది అంటే వాడి యొక్క హెరిడిటీ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, వాడి యొక్క కంట్రీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వీడు కన్సిడర్ చేసుకోవాలి. సో అది కన్సిడర్ ఎవరు చేసుకోగలుగుతారంటే స్పిరిచువల్ ఓరియంట్ అయినటువంటి వాడి యొక్క కన్సిడరేషన్ వెళ్దాం. వీడు ఐఏఎస్ చదివాడు అనుకోండి, కానీ వీడి కంట్రీ వీడి ఊరు చాలా లోగా ఉంది. వీడు ఎంత చదువుకుని వీడు అమెరికా వెళ్ళిపోతే పాపం ఆ గ్రామం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి. ఇంత ప్రతిభావంతుడు ఆ గ్రామంలో పుట్టి వీడు చక్కగా వీడు ఏదో వాళ్ళ నాన్న కష్టపడి వీడిని ఏదో సిటీకి పంపించాడు, వీడు ఏదో మంచి ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఐఏఎస్ ఐఐటీనో పాస్ అయ్యాడు, వీడు చక్కగా అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేసాడు అనుకోండి. గ్రామం ఎప్పటికీ అలానే ఉండిపోతుంది కదా. కనుక తెలుసుకోవాల్సింది ఏమంటే వీ హ్యావ్ ఈచ్ అదర్ స్పెషల్ ప్రాబ్లమ్స్. అది ద డెఫినేషన్ నెసెసర్లీ ఓపెన్స్ ద డోర్ టు కాంట్రవర్సీ. సో ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ టు ప్లేస్ హిమ్ అబోవ్ అండ్ నాట్ విత్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ హిస్ బిలీఫ్స్ అండ్ ఐడియాస్. సిస్టమ్ అనేటువంటిది అబోవ్ గా వెళ్ళి ఆలోచించాలి, కానీ విత్ ఇన్ హిస్ బిలీఫ్స్ అండ్ ఐడియల్స్ గా వెళ్ళడానికి కాదు. సో ఇలానే అంటుంటిదిగా ఆలోచించడం కరెక్ట్ కాదు, అబోవ్ గా వెళ్ళి ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా. అంటే దీనికి ఇదే అంటుంటిదిగా వెళ్ళదు ఎప్పుడు కూడా, అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. Necessarily opens the door to controversy, for we live each of us in a different environment. అందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఉంటాం. అందరిది ఇదే మార్గం. ప్రతి ఎవడైనా సరే ₹1,00,000 సంపాదించాలి అన్నటువంటిది మార్గం కాదు, ఎవడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అన్నటువంటిది మార్గం కాదు. అలా వెళ్ళిపోకండి అంటున్నాడు. సో సిగ్నిఫికెంట్ వ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. సో వాడు లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాడు కదా, అందులో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వీడి యొక్క అప్రోచ్, వీడి యొక్క డెఫినేషన్ మారాలి. అది అంటున్నారు. సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. కనుక అప్పుడు ఏంటి, నీ యొక్క బిలీఫ్స్, నీ యొక్క ఇది ఐడియల్స్ మారాలి. ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావు. కష్టపడి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, ఐఐటి వచ్చినప్పుడు ప్రతివాడు అమెరికా వెళ్ళిపోవాలంటే డెఫినేషన్ లోకి నువ్వు వెళ్ళిపోకూడదు. అది కాదు, నువ్వు హైగా వెళ్ళి ఆలోచించాలి. అంటే ఏంటి, నువ్వు అమెరికా వెళ్ళి నువ్వు ఇది ఉంటే నీకు నువ్వు అద్భుతంగా నువ్వు జీవించవచ్చు, అది తప్పులేదు, అది కరెక్టే. బట్ అదే నువ్వు ఇంకో 10 మందిని ఐఏఎస్ ఆఫీసర్లుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు నువ్వు చేసి పెట్టుకున్నావు. నువ్వు ఎందుకంటే నువ్వు అసలు నీ పూటకు గడవడం అనేటువంటిది కూడా కష్టం. అటువంటి స్థితుల్లో నుంచి నువ్వు పైకి వచ్చావు, అది మర్చిపోకూడదు. ఈరోజు నీకు కారు బంగ్లా వచ్చేసింది కాబట్టి అది మర్చిపోకూడదు. సో అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి నువ్వు ఏమన్నా చేయొద్దని ఇవ్వగలుగుతున్నావా ఒకసారి ఆలోచించు. అందుగురించి నీ యొక్క ఐడియల్స్, బిలీఫ్స్ హైగా వెళ్ళి ఆలోచించండి. అంటే కొంచెం పైగా వెళ్ళి ఆలోచించినప్పుడు నీకు దర్శనం అయ్యేటువంటిది వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. సో అప్పుడు డెఫినేషన్ నెసెసర్లీ ఓపెన్స్ ద డోర్ టు కాంట్రవర్సీ, ఫర్ we live each of us in a different environment. We have each our special problems and characteristics based upon our heredity. మన హెరిడిటీ ఒకటి ఉంటుంది, తర్వాత మన యొక్క రేస్, మన యొక్క ఫిజికల్ కండిషన్స్ ఉండొచ్చు, and many other factors. The consequent standard of values will have to be modified for each person. సో స్టాండర్డ్స్ అన్నటువంటి
పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. అందరికీ ఒకటే వాల్యూస్ అంటే ఇది కాదు ఇక్కడ కావాల్సింది. పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్ ఫర్ ఈచ్ జనరేషన్, కంట్రీ అండ్ రేస్. దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంటెండెడ్ టు ప్రిపేర్ అస్ ఫర్ కంప్లీట్ లివింగ్. ఎడ్యుకేషన్ అంటే దేని గురించి అంటే కంప్లీట్ లివింగ్ మే బి ట్రూ, but the scope and capacity each man differs. The lowest and the highest attainable point for man varies infinitely, and a man, moreover, who is equipped to function in one particular sphere might prove ludicrously inadequate in another. So complete living gurinchi మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.